హాయ్. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నా చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటన అంటే ఊర్లో మా అమ్మ అందరూ పనులకు వెళ్ళేవాళ్ళు కదా, ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంకాలం అయితే ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టేవాళ్ళం. అంటే నేను మా తమ్ముడు ఇద్దరం ఉండి షేర్ చేసుకొని కూడా ఒకటి నువ్వు చేయి ఒకటి నేను చేయి అలా చేయక వాడు పారిపోయినా మనం ఆడపిల్లలం కదా అన్నీ చేసేదాన్ని. కానీ ఎక్కడో చిన్నగా ఒక్క పని మిస్ అయితే ఇక మా అమ్మ వచ్చాక ఉండేది అనమాట. నాకు పెద్దగా ఎందుకు చేయలేదు ఈ పని, నేను పొలానికి వెళ్ళి అలసిపోయి వస్తానని తెలుసు కదా, అలసిపోయి నేను ఇవన్నీ చేసుకోవాలా అనేసి తిట్టేసేది బాగా. సో అప్పుడు నాకు బాగా అనిపించేది, అబ్బా అన్ని పనులు చేశాను కదా, గుర్తు పెట్టుకొని మరీ చేసేదాన్ని. ఒక్కటి ఎలానో మిస్ అయ్యేది అది. అలా మిస్ అయిపోతే బాగా తిడితే నాకు చాలా బాధ అనిపించేది. ఇన్ని పనులు చేసినా కూడా ఈ ఒక్క పని మర్చిపోయినందుకు అబ్బా ఇన్ని తిట్లు పడాల్సి వచ్చిందా అని బాధపడుతూ ఉండేదాన్ని. అలాగే నాకు తెలిసి ప్రతిరోజు ప్రతి ఒక్కరి విషయంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం చెడును గుర్తించినంత ఈజీగా మంచిని గుర్తించలేం. అన్ని పనులు చేసినప్పుడు అమ్మ కూడా అన్ని పనులు చేసావు లేదొక్క పని నేను చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. కానీ అలా ఏ ఒక్కరోజు జరిగేది కాదు. అదొకటే కాదు, మనం ఇంట్లో కూడా రోజు డైలీ 5 o'clock 6 o'clock అలా టైం పెట్టుకొని లేచి ఒకరోజు లేవకుండా పడుకున్నాం అనుకో, ఇక బద్ధకంగా తయారయ్యావు, రోజు ఇదే అలవాటు అయిపోయింది అనేసి తిడుతూ ఉంటారనమాట. రోజు లేచినప్పుడు ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇంకా మనకు కూడా డైలీ మంచి మంచి టిఫిన్స్ చేసి పెడితే అమ్మ హాయిగా తినేస్తాం, అసలు ఏమీ అనకుండా ఇంకా 2 ఎక్కువే తింటుంటాం. అదే ఒక్కరోజు ఓపిక లేదని చెప్పేసి నచ్చని ఉప్మానో లేకపోతే తేలిగ్గా అవుతుందని చెప్పేసి తనకి ఈజీ అయ్యేవి ఏవైనా చేసిందనుకోండి, అబ్బా రోజు ఇదే తినాలా ఉప్మా, అసలు చేసేదా ఒక్కరోజు ఓపిక లేక దానికి రోజు ఇదే తినాలా, నువ్వు నాకు రోజు ఉప్మా పెడుతున్నావు అంటే రోజు ఎక్కడ పెట్టానరా అంటే నువ్వు వారంలో 2-3 సార్లు ఇదే చేస్తున్నావు అనేసి పిల్లలు కూడా చాలా తేలిగ్గా అనేస్తుంటారు. కానీ ఆ ఒక్కరోజు సరేలే అమ్మకు ఓపిక లేదో తినేద్దాం అని అనుకుంటారా ఎవరైనా? అస్సలు అనుకోరు. ఇంకొకటి ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డైలీ ఇల్లు ఎక్కడొక్కడ సర్ది పెట్టేస్తూ ఉంటారు. పెట్టేసి ఏదైనా సర్లే తర్వాత సర్దుదామని అలా వదిలేసిన రోజు ఇంట్లో పెద్దలకు కనిపించింది అనుకో, ఇంక ఇల్లు ఇలానే ఉంటుందా, ఎవరైనా వచ్చినా ఇలానే ఉంటుందా అనేసి మామూలుగా తిట్లుండవు అనమాట. అంటే అదే చెప్తున్నా, రోజు డైలీ నీట్గా పెట్టినప్పుడు ఈరోజు చాలా బాగుంది, వెరీ గుడ్, నువ్వు రోజు చాలా బాగా చాలా కష్టపడుతుంది, కాసేపు రెస్ట్ తీసుకో అనేవారు ఉంటారా? అస్సలే ఉండరు. అంటే ఉండొచ్చేమో అలాంటి వాళ్ళు కూడా, వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, లేని వాళ్ళ గురించి చెప్తున్నా. ఇంకా బాగా అబ్జర్వ్ చేసి ఉండాలి మీరు. ఎక్కువగా మనకు కావాల్సిన వాళ్ళ ఇంటికి కావచ్చు, ఫంక్షన్స్కి, చుట్టాలింటికి, ఎవరింటికైనా సరే చెప్పిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి మనం వెళ్తూ ఉంటాము. ఏదైనా ఒక్కసారి కుదరక వెళ్ళలేదనుకో, మళ్ళీ కలిసినప్పుడు దాన్ని అసలు పాయింట్అవుట్ చేసి మరి అసలు మేము కనబడట్లేదు, మీరు మా ఇంటికి రావాలంటే రారు, వాళ్ళ ఇంటికి పోతారు అట్లాంటివి కూడా వినే ఉంటారు కదా. అరే అన్నిసార్లు చెప్తే ప్రతిసారి వచ్చారే, ఈసారి కుదరలేదేమో, సర్లే నెక్స్ట్ టైము, సరే కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, సరే అప్పుడు రాలేకపోయావా, సరే నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకు, ఇలాంటి పని పక్కన పెట్టి రావడానికి ట్రై చేయి అని చెప్పగలగాలి. కానీ అలా చెప్తామా మనం? అస్సలే చెప్పరు. అది పేరెంట్స్ కూడా వయసులో ఉండి కూడా పిల్లలు ప్రతిసారి మార్క్స్ మంచిగా తెచ్చుకున్నా ఒకసారి మార్క్స్ సరిగా రాకపోయేసరికి, ఏంటి ఈ మార్క్స్ ఎప్పుడు ఇలానే తెచ్చుకుంటావా, అసలు మంచి మార్క్స్ రావా, ర్యాంక్స్ తెచ్చుకోవా అనేసి పిల్లల మీద చాలా అరుస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అస్సలు మంచిగా వచ్చినప్పుడు మెచ్చుకోవడం పక్కన పెట్టేసి, తక్కువ వచ్చినప్పుడు అలా ప్రోత్సహించకుండా, పలకరింపు లేకుండా ఎక్కువగా
తిడుతూ ఉంటే వారికి కూడా బాధ అవుతుంది. అబ్బా నేను లాస్ట్ టైం చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నా, ఇప్పుడు మా నాన్న మా అమ్మ నన్ను కనీసం వెరీ గుడ్ అనలేదు, ఇప్పుడు చూడు ఎలా తిడుతున్నారు, నేను ఎంత చదివినా కూడా నాకు గుర్తింపు అనేది లేదు, నేను ఏదో ఒకటి నాకు వచ్చిన చదువుతా అని వాళ్ళ మైండ్లో కనుక పడ్డట్టయితే ఎంత నష్టం జరుగుతుంది. కొంచెం ఆలోచించాలి ఎవరమైనా కూడా. మనం మనుషులం కదా, ఇలాంటి తప్పులు అందరూ చేస్తూ ఉండొచ్చు. ఇంకొకటి మెయిన్ పాయింట్, అసలు ఎన్నిసార్లు హెల్ప్ చేస్తాము అంటే అడిగిన ప్రతిసారి హెల్ప్ చేస్తూ 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 ఉంటాము. ఒకసారి కుదరలేదనుకో, ఈసారి అరే నాతో అవ్వట్లేదు నీకు హెల్ప్ చేయడము, సారీ అని చెప్పినామనుకో, అసలు ఇంకా ఎన్ని అంటే అన్ని అబాండాలు రాళ్ళు విసురుతారంటే, అసలు నేను సహాయం చేస్తేనే అన్నిసార్లు సహాయం చేసింది అసలు గుర్తుకుండదు. ఒక్కసారి చేసిందే చెయ్యకపోయిందాన్నే గుర్తుపెట్టుకొని మరి నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు నన్ను చూడలేదు, మాకేడ హెల్ప్ చేస్తావు అనే లాంటి మాటలు చాలా వినిపిస్తూ ఉంటాయి. కానీ దయచేసి ఇవన్నీ ఇలా చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరి నుంచి సహాయం పొందినా మాట సాయం కానీ ఒక మంచిది కానీ గుర్తించి అప్రిషియేట్ చేయగలగాలి. అప్రిషియేట్ చేయలేదంటే ఊరుకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళను ఇంకోలాగా చేయనప్పుడు అలా అన్నప్పుడు చాలా మనసు విరిగిపోతుంది. అరే ఇంత చేసినా లాభం లేకుండా పోయింది కదా అని చాలా బాధపడుతుంటారు. కానీ ఒకరిని బాధ పెట్టడానికి మనం ఎవరం? కనీసం ఆలోచన ఉండాలి. మా ఆలోచన ధోరణి మారితే చాలా బాగుంటుంది, అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మంచి చేసినప్పుడు వెరీ గుడ్, నువ్వు చాలా మంచి పని చేసావు, నాకు హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అని. పిల్లలు కూడా మనకు హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ నాన్న నాకు ఈ హెల్ప్ చేసావు అని మనం అప్రిషియేట్ చేయగలగాలి. అప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది, బంధాన్ని పెరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.